నమస్కారం సార్. సార్ ఇందాక వెళ్ళిన ఆయన మీకు నమస్తే పెట్టాడు సార్. పెట్టాడు. ఎందుకు? ఆయన మా పక్కింట్లో ఉంటాడు సార్. నమస్తే సార్. సర్టిఫికేట్స్ ఇవ్వు. సో నీకు ఏ బ్రాంచ్ లో బాగా ఇంట్రెస్ట్ అమ్మా? సిఎస్సి సార్. 1 సెకండ్. రావు గారు, మీ అబ్బాయిని ఏ బ్రాంచ్ లో జాయిన్ చేశారు? సివిల్. సివిల్ కన్ఫర్మ్ చేయండి సార్. మీ అబ్బాయి సిఎస్సి అంటున్నాడు, మీరు సివిల్ అంటున్నారు. సిఎస్సి జాయిన్ చేయొచ్చు కదా, తనకి ఇంట్రెస్ట్ ఉంది. ప్లీజ్. ఇప్పుడు మా అబ్బాయి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళను, సైకిల్ షాప్ లో జాయిన్ అవుతా అన్నాడు సార్. జాయిన్ చేశానా? టిపికల్ ఇండియన్ పేరెంట్స్ లాజిక్. మా పక్కింటి ఆయన సివిల్ లో మంచి భూమి ఉందన్నాడు సార్. అందుకని సివిల్ కన్ఫర్మ్ చేయండి సార్. సార్ సివిల్ ఎప్పుడు భూమిలోనే ఉంటుంది సార్. నేను చదివేది మీ అబ్బాయి సార్. కానీ డబ్బులు పెట్టేది నేను కదా సార్. మీరు కూడా ఏంటి సార్, తనకు నచ్చింది చదివించాలి కానీ మరీ డబ్బు కోసం ఇలాగా. పోనీ మీరు చదివించండి అయితే. సార్ మీరు వచ్చి కూర్చోండి సార్. సివిల్ ఫైనల్ చేయండి. సార్ మీ అబ్బాయి హాస్టలా డే స్కాలరా? డే స్కాలర్ సార్. 1 సెకండ్. రావు గారు, మన అబ్బాయి అదే మీ అబ్బాయి హాస్టల్ డేసుకోవాలా సార్? హాస్టలా? హాస్టల్ కన్ఫర్మ్ చేయండి సార్. సార్ మీ అబ్బాయికి ఫుడ్ వెజ్జా నాన్ వెజ్జా? నాన్ సెకండ్. రావు గారు, మన అబ్బాయి వెజ్జా నాన్ వెజ్జా? వెజ్జా. వెజ్ కన్ఫర్మ్ చేయండి సార్. 1 సెకండ్. రావు గారు, రావు గారు 1 సెకండ్. రావు గారు 1 సెకండ్. రావు గారు 1 సెకండ్. రావు గారు 1 సెకండ్. రావు గారు చాలు. మొత్తానికి మీ అబ్బాయికి పక్కింట్లో ఉందన్నమాట. ఇప్పుడు అర్థమైంది సార్, పిల్లలందరూ పెళ్ళైన తర్వాత కాపురాలు ఎందుకు బయట పెడతారు.